హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోని అయితే నేను చేయడానికి గల రీజన్ మళ్ళీ శ్రీజ గురించి అయితే చేస్తున్నాను. ఎందుకంటే శ్రీజ గారు అయితే నిన్నైతే ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, ఇన్స్టాలో. ఏంటంటే, నేను ఈ దీవాళికి హౌజ్లో ఉండేదాన్ని కదా, ఉండవలసిన దాన్ని. అదేవిధంగా సింగర్ సాకేత్, అదేవిధంగా ఐఫరాది గారు వచ్చి వాళ్ళ మీద, అదే సింగర్స్ మీద, ఐ మీన్ కంటెస్టెంట్ మీద సాంగ్స్ పాడారు కదా, పెరడీ సాంగ్స్. అదేవిధంగా ఐఫరాది గారు పంచులేస్తూ ఇంటర్వ్యూ, ఐ మీన్ పంచులేస్తూ వాళ్ళకి హింట్స్ ఇచ్చారు కదా, ఏ విధంగా ఉండాలి, బయట ఏ విధంగా ఉంది అని. అలాంటి ప్లేస్లో నేను ఉండవలసిన దాన్ని అని ఎమోషనల్గా ఒక వీడియో అయితే పెట్టారు ఫ్రెండ్స్. నిజమే కదా, ఒక కంటెస్టెంట్ అగ్ని పరీక్షలో 5 లెవెల్స్ దాటుకొని దమ్ము శ్రీజ ఒక దమ్మున్న శ్రీజ లాగా లేడీ పుల్లాగా ఆడి బయటికి వచ్చింది. అదేవిధంగా తను వచ్చిన కాంచి తను చెప్పే విషయం ఏంటంటే, ఆ బిగ్ బాస్ మీద ఎంత ఇష్టమో అని, అంత ఇష్టం ఉన్న తను ఒక పర్మనెంట్ టాటూను ఐ లవ్ బిగ్ బాస్ అని తన రైట్ హ్యాండ్ మీద వేసుకోవడం అయితే జరిగింది. అంత ఇష్టం ఉన్న శ్రీజాని అన్ఫేర్ ఎలిమినేషన్ ద్వారా కంటెస్టెంట్స్ యొక్క అభిప్రాయంతో బయటికి పంపడము ఎంతవరకు సమంజసము, అది కరెక్ట్ కాదనేది తన అభిప్రాయము. అదేవిధంగా సోషల్ మీడియా కూడా కోడైకి వస్తుంది. అయితే శ్రీజ యొక్క రీఎంట్రీ అనేది కంపల్సరీ ఉండాలి అని అందరైతే రికమెండ్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ టీం అయితే దీన్ని కన్సిడర్ చేసి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తను బాధపడే విషయం ఇంకోటి ఏంటంటే, ఫెయిర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయినప్పటికి కూడా అందరి కంటెస్టెంట్స్కి ఒక ఏవి, తన జర్నీ ఒక ఏవి ద్వారా చూపించి బయటికి పంపించేవారు. బయటికి ఎలిమినేషన్ అయినప్పుడు బయటకు పంపిస్తారు. కనీసం ఆ ఏవీకి కూడా నేను నోచుకోలేదా, అంత కష్టపడి బిగ్ బాసే నాకు లైఫ్గా, నేను అక్కడ అగ్ని పరీక్షలో నేను చాలా కష్టపడి, అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ అంత కష్టపడి అన్ఫెయిర్ ఎలిమినేషన్ ద్వారా బయటికి రావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నా, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనేది తన యొక్క అభిప్రాయం. అంతే కదండి, ఎంతో కష్టపడి, అంటే నార్మల్ సెలబ్రిటీస్ కంటే కామనర్స్గా వచ్చిన శ్రీజ 5 లెవెల్స్లో అగ్ని పరీక్షను దాటుకొని వచ్చి చేసి, అంత కష్టపడి చేసిన శ్రీజాకి కనీసం, అంటే ట్రిబ్యూట్ అనొద్దు, కనీసం తన ఏబీని కూడా వేయకుండా బయటకు పంపించడము చాలా బాధాకరం. మీరేమనుకుంటున్నారు? రీఎంట్రీ ఇస్తే దమ్మున శ్రీజగా తన దమ్మును చూపించగలదనే నా యొక్క అభిప్రాయం. మీరు ఏ విధంగా అనుకుంటారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.